మనం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నామో నీకు అర్థం అవుతుందా? ఈ టైంలో బర్త్డేలు సెలబ్రేషన్లు ఏంటి? మతిపోయిందా నీకు? ఇంకాసేపు పడుకుంటాను. ఇంకా నిద్ర ఎలా పడుతుంది నీకు? ఏజీకి మొత్తం తెలిసిపోయిందా? ఇప్పుడు నేనేం చేయాలి? అది కాదు, అసలు నేను నాకంతా తెలుసు. అంజలి అది తెలియక కాదు, తెలిసే దాచారు. అసలు నాకు ఎలా చెప్పాలో? ఎప్పుడు చూసినా అన్నిటికీ లోడా లోడా వాగుతూనే ఉంటావు కదా, మరి ఈ విషయం ఎందుకు దాచావు? ఎందుకు దాచావని అడుగుతున్నాను. Many more happy returns of the day. ఏంటి విష్ చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్ యూ. పుట్టినరోజు అనేది ఏదో ఫార్మాలిటీగా కేక్ కట్ చేసి పార్టీ చేసుకుని నెక్స్ట్ డే మర్చిపోయేది కాదు. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నేళ్ళు వచ్చాయనేది కాకుండా ఇన్నేళ్లలో మనం ఏం చేశామని గుర్తు చేసే రోజు. ఇన్నేళ్లలో మనం సాధించాలనుకున్న గమ్యం వైపు ఎన్ని అడుగులు వేశాము అని గుర్తు చేసే రోజు. మనం ఏమైనా తప్పులు చేశామా అని గుర్తు చేసే రోజు. ఇలా మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసే రోజు. ఈ పుట్టినరోజుతో నువ్వు ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీ ఫ్రెండ్ అయితే మరి బాణమ్మ గారిని ఎందుకు కౌగిలించుకుంది?
అది ఆ, తను బాధలో ఉంది సన్నాయి. కష్టాలు చెప్పుకుని ఏడుస్తుంది. ఊరుకో. ఓహో, మనుషులకే కదమ్మా కష్టాలు వచ్చేది. బ్రతికినంతకాలం భరించాలి, చచ్చాకొస్తాయా? ఈవిడ బ్రతుకుంటే మాకింత కష్టం వచ్చేది కాదు సన్నాయి. పోనీలే అమ్మా, ఏడవకండి. మీకోసం స్ట్రాంగ్గా కాఫీ తీసుకొస్తాను. తనకి కాఫీ అలవాట్లేదు. అవునవును సన్నయ్యి, మేము కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. అలాగే అమ్మగారు, కాస్త ఓదార్చండి. ఆ? ఏంటి ఈ మంత్ర ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇది కనిపించట్లేదని మిస్సింగ్ కేసు పెట్టింది ఎవరో? సిఐ గారికి బాగా కావాల్సిన వాళ్ళ. ఈ కేసు మీద ఎంత ప్రెషర్ ఉందంటే దాని దగ్గరున్న నా వీడియో బయటపడితే నాకు చాలా డేంజర్. అర్జెంటుగా ఈ మంత్రాన్ని కనిపెట్టాలి. అంజలి, నేనెప్పుడు ఈ సోఫాలోనే కూర్చుంటాను. ఈ సోఫాలో కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయకుండా దిక్కులు చూస్తున్నారేంటి? అంజలి, నీ ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయి. ఇందాక నేనే మమ్మీతో మాట్లాడి ఇక్కడ ఎక్కడో పెట్టాను చూడు. లిఫ్ట్ చేయి. అంజలి ఇక్కడ పడిపోయింది. ఏయ్,
ఆ రింగ్ టోనే ఇరిటేటింగ్ గా ఉంది. ఇంట్లో ఉందా ఆఫీస్లో ఉందా? దక్ష దక్ష ఏంటేజీ, ఏమైనా కావాలా? మన ఇంట్లో టైప్ రైటర్ ఉండాలి కదా, ఎక్కడుంది? టైప్ రైటరా? ఇప్పుడు అదెందుకేజీ? మన అన్ని బ్రాంచెస్కి సంబంధించిన డేటా ఉంది. దాన్ని అనలైజ్ చేసి కొన్ని టెండర్స్ ప్రిపేర్ చేసి రేపు సబ్మిట్ చేయాలి. సిస్టమ్ ఉంది కదా, ఇప్పుడు టైప్ రైటర్స్ ఎవరు వాడుతున్నారు? సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది, రేపు రిపేర్ చేయించాలి. ఇదేమో అర్జెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్, నేనే చేయాలి. అందుకే టైపింగ్ మెషిన్ కావాలి. నీకు గుర్తుందా ఎక్కడుందో? స్టోర్ రూమ్లో ఉందని అనుకుంటున్నాను. స్టోర్ రూమా? స్టోర్ రూమ్ అంటున్నారేంటి? సరే, నేను చూస్తాను. మీరెందుకేజీ, నేను వెళ్తాను కదా. ఆ టైప్ రైటర్ని బయటికి తీసి దుమ్ము దులిపి మీ పని నేను చేసి పెడతాను కదా. నువ్వా? నేను టైప్ రైటింగ్ కోర్స్ చేసినప్పుడు స్పీడ్లోను అక్యూరెన్స్లోను నేనే ఫస్ట్. కాబట్టి మీ డేటాని ఫాస్ట్ గాను కరెక్ట్ గాను ఎంటర్ చేసి 1 అవర్లో మీ ముందుంచుతాను. మీరు రిలాక్స్ ఇవ్వండి జీ. థ్యాంక్స్ దక్ష. ఇంటినైనా బిజినెస్నైనా చూసుకోగలిగే సమర్థత నా తర్వాత నీకే ఉందని ప్రూవ్ చేశావు. డేటా జాగ్రత్త, వెరీ కాన్ఫిడెన్షియల్. ఓకే జీ. ఇప్పుడు స్టోర్ రూమ్లో మంత్ర డెడ్ బాడీని చూసిందంటే కొంప మునిగిపోతుంది. ఇప్పుడు ఎలా? ఏంటిది? నేనే ముందొచ్చాను. ఇదేమైనా నీలాంటి వాళ్ళెక్కే ఎర్ర బస్ అనుకుంటున్నావా? పోటీ పడో కుస్తీ పడో సీట్ సంపాదించుకోవడానికి. పోటీల విషయానికి వస్తే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుందని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అది ఎప్పుడో ఒకసారి జరిగింది, ఎప్పుడూ అదే జరగదు, గుర్తుపెట్టుకో. అయినా నీతో నాకు మాటలేంటి? జరుగు, నాకు పనుంది. నా హెల్ప్ ఏమైనా కావాలంటే మొహమాట పడకుండా అడుగు, చేసి పెడతాను. ఏంటి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? భాను దక్షకి హెల్ప్ చేస్తుందా? అసలు నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలుసా? టైప్ రైటింగ్ అంటే అర్థం తెలుసా? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? తప్పుకో. టైప్ కొట్టడం అని ఒక్క మొక్కలో చెప్పొచ్చుగా, దానికి ఎందుకు ఇంత బిల్డప్? ఈ రోజుల్లో 4వ క్లాస్ చదివే పిల్లాడు కూడా చేస్తాడు. అదేదో పెద్ద బ్రహ్మ విద్య అయినట్టు. అదంత తేలికైతే నువ్వు చేసి చూపించు, చూద్దాం. మోయా, నువ్వు ఆగక్క. చిన్న పిల్లోడు కూడా చేస్తాడు అని చాలా చీప్గా తేలిగ్గా మాట్లాడుతుంది కదా. ఆ పనిని నువ్వు చేసినట్టు చేసి చూపించమను. అప్పుడు ఒప్పుకుందాం తన వల్ల ఏదైనా అవుతుందని. మాయా, నువ్విల్లారా? ఏటీకి తెలిస్తే నాకు మాట వస్తుంది. భాను తన గొయ్యి తనే తవ్వుకుంటుంటే నువ్వెందుకక్క ఆపుతున్నావు? నీ పనిలో వేలు పెట్టి నిన్ను రెచ్చగొట్టి నిన్ను డిస్టర్బ్ చేసిందని ఏజేకి చెప్తే రిస్క్ ఎవరికో ఆలోచించు.
పద. ఈ భూమి మీద అన్ని జీవరాశుల్లోకి బుర్ర ఉన్నా జ్ఞానం ఉన్నా ఆలోచించగలిగే శక్తి ఉన్న జీవి ఏదైనా ఉందంటే అది మనిషే. కానీ ఆ మనిషికి మాత్రం డిసిప్లిన్ ఉండదు, చేసే పని మీద ధ్యాస ఉండదు, క్రమశిక్షణతో ఉండాలన్న ఆలోచన ఉండదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరేం చేశారు? ఎవరి గురించో అయితే నీకెందుకు చెప్తాను? నిన్ను పిలిచేందుకు మాట్లాడతాను. ఆ, నేనేం చేశాను? ఏంటది? బెడ్షీట్. ఎక్కడ ఉండాలి? ఆ, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ, ఆ, అంటే బెడ్షీట్ కదా, బెడ్ మీదే ఉండాలి. ఈ మాత్రం దానికి నన్ను పిలవాలా? ఇప్పుడు కూర్చోండి. ఏయ్, ఆగో. ఈ మాత్రం నేను చేసుకోలేక కాదు. ఆ, మరి చేయాల్సింది అది కాదు, ఉంచాల్సింది అలా కాదు. ఆ, ఆ, మడత పెట్టమని డైరెక్ట్ గా చెప్తే సరిపోతుంది కదా. నేను మడత పెట్టి తీసుకొస్తాను. ఎక్కడ? ఆ, స్టోర్ రూమ్ లో. భీమవరంలో ఆకలేస్తే రాజమండ్రి వెళ్ళి తింటారా? బెడ్రూమ్లో నలిగిన దుప్పటిని స్టోర్ రూమ్కి తీసుకెళ్ళి మడత పెట్టడం ఏంటి? మైండ్ పనిచేస్తుందా? ఆ, వడదెబ్బ అంటే వడతో కొట్టడం వల్ల తగిలిన దెబ్బ కాదు కదా. ఆహా, మిర్చి బజ్జీ తినాలంటే మిర్చి సినిమా చూడక్కర్లేదు కదా. ఏయ్, ఏం చెప్పావు నీకైనా అర్థమైందా? దుప్పటి మడత పెట్టాలి అంతే కదా. పెట్టేస్తాను పెట్టేస్తాను. నా వాచ్ ఎక్కడా? ఆ, గోడకుందిగా. వాచ్కి క్లాక్కి తేడా తెలుసా నీకు? వాచ్ అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి చేతికి తగిలించుకుంటారు. క్లాక్ అంటే పెద్దది కాబట్టి గోడకు తగిలిస్తారు. నా స్పెక్స్ ఎక్కడా? ఆ, స్టోర్ రూమ్ కాదు కాదు, బాత్రూమ్. ఆ, ఇక్కడే మంచం పక్కన. ఆ, దిండు కింద. ఏమైంది నీకు? ఏంటి నీ ప్రాబ్లం? నాతో రా. దక్ష, మాయా, ఏంటేజీ? ప్లేయింగ్ కార్డ్స్ తీసుకురా. అలాగే ఏజీ. ఇప్పుడు అవెందుకు? పేకట్ ఆడడానికా? నాకు పనుంది. నీకు ఆట ఎంత బావచ్చో ఇంతకుముందు పేకాట పార్టీలో చూసాం కదా. తెలిసి తెలిసి మళ్ళీ ఎందుకో తప్పు చేస్తాను? ఇదిగోండి ఏజీ. ఇవి ఆడుకోవడానికే కాదు, కాన్సంట్రేషన్ పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. ఆ, నాకెవరూ నేర్పలేదే. నేర్పలేదు కాబట్టి ఇలా ఉన్నావు. నీకు ఆ కాన్సంట్రేషన్ ఉంటే మాకు ఇన్ని
స్టెప్స్ లో చేయమంటారు? 4, 5, 6, 7 చాయిస్ మీదే. కాన్ఫిడెన్స్ మంచిదే, ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ప్రమాదం. మాటలొద్దు, చేతల్లో చూపించు. అలాగే అలాగే. ఈ గొడవలో పడి ఆ రూమ్ సంగతే మర్చిపోయాను. భాను ఇక్కడ బిజీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఇదే రైట్ టైం. ఇక్కడేమీ లేదు కదా, మరెందుకు అంత టెన్షన్ పడింది? ఒకవేళ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఏదైనా సీక్రెట్ దాచిందా? జాగ్రత్త. లాస్ట్ 2 కార్డ్స్ చాలా జాగ్రత్తగా పెట్టాలి. దాని మీదే కాన్సన్ట్రేట్ చేయి. వెల్ ట్రైడ్, చాలా బాగా ట్రై చేసావు. దక్ష కన్నా ఎక్కువ స్టెప్సే కట్టావు. బట్ లాస్ట్ స్టెప్లో మిస్ అయింది. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతావు. గుడ్ జాబ్. నేను గెలిచానా ఓడానో ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదనుకుంటాను. రా రా అక్క. నా వల్ల ఏదైనా అవుతుంది.
బాటిల్ని పగలగొట్టేసి కాఫీ కింద పారబోసి రూమ్లో ఏ చేయలేరు. ఆ, లేకపోతే లేకపోతే ఏంటిప్పుడు? ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడుంటే నీకెందుకు, ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అన్నీ నీకు చెప్పి చేయాలా? నీ పర్మిషన్ తీసుకొని చేయాలా? ఏయ్, ఇక్కడ ఒక పక్క మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా అటు ఇటు చూస్తావేంటి? మాట్లాడుతుంటే వినబడట్లేదా? మేనర్స్ లేదా నీకు? ఊరుకో మాయా. మేనర్స్, కామన్ సెన్స్ లాంటివి పెంపకాన్ని బట్టి వస్తాయి. ఆ పెంపకమే సరిగ్గా లేనప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది? గొప్పింటి కోడలు కావాలన్న ఆశతో మోసం చేసి పెళ్లి చేసుకున్న అక్క. హ, ఆ అక్క ఇంటి మీద పడి బతుకుతున్న చెల్లి. ఇద్దరిని ఊరి మీద వదిలేసిన తల్లిదండ్రులు. దీన్ని పెంపకం అనరు, పంపకం అంటారు. ఏయ్ ఏయ్, చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడారంటే చంపేస్తాను. బాను, పడే ఆ కత్తి పడే. ఎవరు తీసుకెళ్లారు? మీకేం కాలేదు కదా? రక్తం చూసి నేను. చూసారా ఏజే, మిమ్మల్ని చూసి ఎలా మాట మారుస్తుందో? మీరు రాకముందు మమ్మల్ని చంపేస్తాను అని కత్తి తీసి, మీరు రాగానే ఏమీ ఎరగనట్టు. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? రూమ్లో రక్తం ఉంది. ఆ రక్తం చూసి అది రక్తం కాదు, ఇంక్, రెడ్ ఇంక్. కబోర్డ్లో ఉన్న ఇంక్ బాటిల్ ఒలికి కింద పడింది. మరి ఆ అడుగులు? జాగింగ్కి వెళ్ళే హడావిడిలో నేనే చూసుకోకుండా తొక్కాను. మరి మెట్ల మీద కూడా రక్తం చుక్కలు కనిపించాయి. రక్తం కాదమ్మా, బీట్రూట్ జ్యూస్. చిత్రమ్మ గారికి తీసుకెళ్తుంటే కింద పడింది. నేను క్లీన్ చేస్తానులేమ్మా. అవునా? అదంతా చూసి రక్తం అనుకుని మీకేమైనా అయ్యిందేమోనని కంగారులో. నువ్వు రిలాక్స్ అవ్వు, వెళ్ళు. రా అక్క.